తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైభవంగా జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, ఇన్ఛార్జ్ దేవర మనోహర్, కార్యదర్శులు తాతంశెట్టి నాగేంద్ర, ఆకిపాటి సుభాష్ని పాల్గొన్నారు. వర్గాలకు 164 నియోజకవర్గాలు అత్యధిక స్థానాలు గెలిపించుకున్న ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆ విధి విధానాలకు మనం అనుగుణంగా ముందుకెళ్ళాలి. అందరినీ కలుపుకొని వెళ్ళాలి. కుల మతాలు వదిలేసి, కులమత భేదాలు లేకుండా, వర్గ విభేదాలు లేకుండా 3 పార్టీలని సమన్వయంతో మెలిగి ముందుకు వెళ్ళి అభివృద్ధి పదంలో నడిపించాలి. మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడవాలని మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, అదేవిధంగా మొన్న జరిగిన సభ్యత నమోదు కార్యక్రమాలలో కూడా చంద్రగిరి మండలం అద్భుతంగా ఛేదించారు. ఇంకా ఎక్కువగా నెక్స్ట్ దీనికి చేయాలనేసి మనస్ఫూర్తిగా చంద్రగిరి మండల నాయకుల్ని, అలాగే ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, అలాగే మా గురువు గారు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శులు తాతంశెట్టి నాగేంద్ర, ఆకేపాటి సుభాష్ని గారు, మరియు ఎన్డీఏ కూటమి మిత్రులు, టీడీపీ యువ నాయకులు, రాష్ట్ర నాయకులు దొడ్ల కరుణాకర్ రెడ్డి గారు, బీజేపీ నియోజకవర్గ నాయకులు మేడసాని పురుషోత్తం నాయుడు గారు ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా చాలా సంతోషంగా, గర్వంగా ఉంది ఈరోజు చేయడానికి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం దిశగా చేస్తూ గత 10 నెలలుగా కూటమి ప్రభుత్వంలో నేను కొద్దిగా ప్రజా సేవలో తగ్గున్నాను. సో కాబట్టి మేమందరం కూడా కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తూ మా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా పార్టీ పెద్దలు, మా అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పార్టీని అభివృద్ధి చేస్తూ ఇంకో 100 మంది నాయకులు తెచ్చే విధంగా తిరుపతిలో ఆల్రెడీ జనసేన ఉంది, చంద్రగిరిలో కూడా జనసేన పార్టీని విస్తృతం చేస్తూ ప్రజా సేవలో, ఎందుకంటే మనం 10 సంవత్సరాలు ఆ నాయకుడు బాగలేదని కూటమి నాయకుడిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాం. జరుగుతున్న అన్యాయాలపైన, అరాచకాలపైన, దౌర్జన్యాలపైన బద్దలు కొట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక వెలుగును తెచ్చారు. అంటే హోమానికి నెయ్యి తోడైనట్టుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తోడయ్యి నరకాసుడిని తగలబెట్టినట్టు ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని తగలబెట్టి ఈరోజు పరిపాలనలో మన రాష్ట్రం వైపు దేశమంతా చూసే విధంగా ఆ ఇద్దరు జోడి ఎంత బాగుందో మొన్నే చూశారు. చంద్రబాబు నాయుడు గారి ముఖంలోనూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ముఖంలో ఆ చిరునవ్వే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని కూడా అందరికీ తెలియజేస్తూ, ఈ కూటమి ప్రభుత్వాన్ని, కూటమి నాయకులని వీళ్ళు మాట్లాడేది అభివృద్ధి గురించి మాట్లాడరు. ఆ వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి కూడా ఎవరితో జారింది, ఎవరితో ఫోటో లేదు, ఎవరో పిలవలేదు, ప్రోటోకాల్, అది మా పర్సనల్ అయ్యా. మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం, ఈ కూటమి ఎప్పటికీ ఎవరు కూడా భద్ర పట్టలేరు.